వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 11వ భాగము 80 నుండి 87 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. నిగ్రహములేక నీచ బుద్ధిని నుందురు పరమునెరుగలేక పాంధజనులు మనసు బంధనమున మహితాత్ములౌదురు. మనసు బంధనమున మహితాత్ములౌదురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది హీనబుద్ధి కలిగిన వాళ్ళు, నిగ్రహశక్తి లేని వాళ్ళు మంచి మార్గాన్ని గుర్తించలేరు. మనస్సును అదుపులో పెట్టుకున్న వాళ్లే లోకంలో గొప్పవాళ్లుగా గుర్తించబడతారు. మానవులకి నిరంతరం వారి మనసులో పుట్టే చెడ్డ కోరికలే అభివృద్ధికి ఆటంకాలుగా ఉంటాయి. కోరికల్ని జయించినప్పుడు అవి ఎలాంటివి, మంచివా చెడువా, అందువల్ల తనకు లాభమా నష్టమా, తీర్చుకోకపోతే జీవితం వ్యర్థమా అని ఆలోచించలేక ఆ క్షణంలో కలిగే భావోద్రేకాలను నియంత్రిస్తూ మనసుని అదుపు చేసుకోలేని కొందరు తమ నీచమైన బుద్ధులతో సంచరిస్తూ ఉంటారు. మనసును, కోరికలను అదుపు చేసుకోవటం ఒక్క రోజులో జరిగే పని కాదు. కానీ ప్రయత్నిస్తే నెమ్మదిగా సాధ్యమవుతుంది. చెడు కోరికలు అదుపు తప్పి నిగ్రహించలేని పరిస్థితి వచ్చినప్పుడు మనసుని ఒక్క క్షణం దైవం వైపు మళ్లిస్తే ఉరకలేస్తూ విజృంభిస్తున్న కోరికలు వెంటనే మది నుంచి దూరం అవుతాయి. అదే భగవత్ స్మరణలోని మహత్యం. ఈ విషయాల్ని మూర్ఖులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మానవ సహజమైన కోరికలకు బలహీనతను ప్రదర్శించటం ప్రతి మానవుల్లోనూ ఉండే సహజ లక్షణం. కానీ కోరికలే జీవితం కాదు. జీవితంలో కోరికలు ఒక భాగం మాత్రమే. ఆ కోరికలతో శరీరం, మనస్సు శిథిలం కాకమునిపే వాటిపై నిగ్రహాన్ని ప్రదర్శిస్తూ మనసుని దేవుడి వైపు, భక్తి వైపు మళ్లించాలి. జీవితంలో చివరి క్షణం వరకు ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా చెయ్యగలిగింది దైవ నామస్మరణ ఒక్కటే కదా. వయసు పటుత్వాన్ని నిర్వీర్యం చేసే కోరికల్ని నిగ్రహించుకుంటూ ఆ సమయాన్ని దైవ స్మరణకే వినియోగించటం వల్ల పరమపదానికి మార్గం ఏర్పడుతుంది. మనసు బంధనాల నుంచి విముక్తులు కాగలిగితే మహానుభావులుగా వినుతికెక్కవచ్చు. జీవితం సక్రమంగా సాగాలి అంటే నిగ్రహం అవసరం. నిగ్రహం లేని వాళ్ళకి చంచలత్వం పెరుగుతుంది. అందువల్ల సరైన ఆలోచనలు రావు. మంచి ఆలోచన లేనప్పుడు మంచి పనులు చేయలేరు. అందుకే మనసు చెప్పినట్లు వినకుండా నియంత్రించాలి. మనసు పైన ఉన్న విచక్షణ జ్ఞానాన్ని వినియోగించుకుని బుద్ధిని నిబద్ధం చేసుకుని మనోనిగ్రహం కలిగిన వాళ్ళు గొప్పవాళ్లవుతారు. ఏ కార్యానైనా సాధించటానికి సంయమనం, విచక్షణ, నిగ్రహం ఎంతో అవసరమని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు. పొట్టకూటి విద్య పొందిన కొందరు తామె గొప్పయనుచూ తరలుచు ఉందురు. పొట్టకూటి విద్య పొందిన కొందరు తామె గొప్పయనుచూ తరలుచు ఉందురు. పరులహితము గోరు పరమ విద్యయ విద్య. పరులహితము గోరు పరమ విద్యయ విద్య. పరులహితము గోరు పరమ విద్యయ విద్య.
కాళికాంబ తనయ కనుము కృష్ణ, కాళికాంబ తనయ కనుము కృష్ణ. కొందరు పొట్టకూడి కోసం నేర్చిన విద్యను ప్రదర్శిస్తూ తామే గొప్ప అని తిరుగుతూ ఉంటారు. నిజానికి ఇతరుల మేలు కోరేదే ఉత్తమమైన విద్య. విద్య వ్యక్తిగత స్వార్థానికే కాదు, పరమార్థానికి, పరోపకారానికి అంకితం కావాలి. ఈనాడు దైవదత్తమైన కళలన్నీ మరుగున పడిపోయాయి. వాటికి అనుబంధంగా ఉండే విద్యలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. విద్యలలో ఆనాటి తర్ఫీదు, ఏకాగ్రత, తపన అన్నీ మాయమైపోతున్నాయి. కేవలం భుక్తి కోసం, అది కూడా ఎక్కువ కష్టపడకుండా డబ్బు సంపాదించి పెట్టగల విద్యలలో కొన్ని రోజులు తర్ఫీదు పొంది వాటిని అమాయకుల దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తూ ఆ విద్యల్లో తమకు తామే సాటి అని, వేరే ఎవరూ తమకు సాటి రారని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఉదాహరణకి వైద్య విద్య నేర్చుకోవాలంటే ఎంతో కాలం, ఎంతో కష్టపడి చదవాలి. ఆ తర్వాత చాలా కాలం ప్రముఖ వైద్యుల వద్ద, మంచి వైద్యశాలల్లో శిష్యర్కం చేయాలి. అట్లాగే తర్ఫీదు పొందాలి. అప్పుడే రోగానికి తగిన చికిత్సలు చేయగలిగిన గొప్ప డాక్టర్లుగా వీరు రూపాంతరం చెందుతారు. అలా కాకుండా ఏదో కొద్ది కాలం కొన్ని మందుల పేర్లు నేర్చుకుని ఏ రోగానికి ఏ మందులు వాడాలో బట్టి వాటిని రోగులకు ఇవ్వటం మూలాన తనకు సంపాదన కలుగుతుంది, కానీ రోగులకి న్యాయం జరగదు. వైద్య వృత్తికి కళంకం ఏర్పడుతుంది. నిజంగా పరుల మంచిని కోరుకోవాలంటే ఆ విద్యను పూర్తికాలం నేర్చుకోవాలి. అట్లాగే తగిన తర్ఫీదు పొందాలి. ఇంకా అధ్యాపక వృత్తి చేపట్టాలి అంటే ఎంతో సాధన చేయాలి, ఎన్నో పుస్తకాల్ని పఠించాలి, గురుముఖంగా పూర్తి స్థాయిలో విద్యలు నేర్చి అర్హత సాధించాలి. అప్పుడే విద్యార్థి అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలుగుతారు. కానీ డబ్బు కట్టి అర్హత పత్రాలను సంపాదించిన వాళ్ళు విద్యార్థులకు పుస్తకం చూసి చదివి వినిపించగలరే గాని పాఠాల్లోని సారాంశాన్ని, అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని విప్పి చెప్పలేరు. మరి అందుకే గురు శిష్యుల బంధం అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, పవిత్రమైనది, విశేషమైనది అని చెప్పుకోవడం కారణం. కనుక ఇలాంటి వాళ్ళు తాము గొప్పవాళ్ళు అంటూ డాంబికాలు పలుకుతూ ఉంటే అసలు ఎలాంటి జ్ఞానం లేనివాడే ఉపాధ్యాయుడైతే విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాది వేయగలుగుతారా? ఆబ్జెక్టివ్ టైపులో పరీక్షలు పాస్ అయి వచ్చినటువంటి వాడు, టిక్కులు పెట్టి పరీక్షలు పాస్ అయి వచ్చినటువంటి వాళ్ళు అనేక కారణాల వల్ల అధ్యాపక వృత్తిలో ఉద్యోగాన్ని సంపాదించినటువంటి వారు ఆ వృత్తికి ఏమాత్రం మేలు చేయగలుగుతారు? దేశానికి కరదీపికలు, భవిష్యత్ సూచకులు అయినటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతారు? మనం ఆలోచించుకోవాల్సింది విషయం అది. కేవలం వచ్చే జీతంతో బతుకుతాడు. ఇతరుల నుంచి వాళ్ళకి మంచి చెడు అవసరం లేదు, అంతే. ఇతరుల మంచి వాళ్ళకి అనవసరం. మరి ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువగా దాన్ని విమర్శించటం కాదు, పరామర్శించటమే. ఆనాడు చదువుకునేవాళ్ళం, చదువుకున్నాం. మరి ఈనాడు చదువుకుంటున్నాం. ఆ రోజుల్లో మీరేం చేస్తున్నారంటే బాగా చదువుకుంటున్నామండి అనేవాళ్ళు. మరి ఇవాళ రోజున చదువుకుంటున్నాం. డబ్బు కట్టకుండా మంచి కాలేజీల్లో సీటు రావాలంటే కష్టం, మంచి స్కూల్లో సీటు రావాలంటే కష్టం, వృత్తి విద్యల్లో సీటు కావాలంటే కష్టం. వీటన్నిటికీ కూడా డబ్బుతో ముడిపడి ఉండటం మూలాన చదువు కొట్టమే అవుతుంది తప్ప చదువుకుంటం కాదు. అందువల్ల విద్య స్వార్థానికి కాదు, పరమార్థానికి, పరోపకారానికి అంకితం కావాలి. స్వార్థ బుద్ధితో తమని తాము పోషించుకోవటానికి విద్యలు ప్రదర్శించే వారి వల్ల సమాజానికి మేలు జరగదు. పొరుగువారికి తోడుపడే బుద్ధిని పెంచే శ్రేష్టమైన విద్యను అభ్యసించాలి. విద్యలోనే ఇలాంటి శ్రేష్టమైన బుద్ధుల్ని నేర్చుకోవాలి. లేకపోతే క్వాలిఫికేషన్స్, సర్టిఫికెట్స్ వస్తాయి, కానీ వ్యక్తిగా సంపూర్ణ వికాసాన్ని మనం పొందలేకపోతాం. బ్రతికి ఉన్నంతకాలం ఇతరులకు సహాయపడే గుణాలను అలవాటు చేసుకోవాలి. దానికి ఉపయోగపడే విద్యయే ఉత్తమ విద్య, గాని
ఇతరులకు సేవ చేసి సాక్షాత్తు భగవంతుడికి సేవ చేసిన భావంగా నిలిచే విద్యే విద్య గాని మిగతావన్నీ పొట్టకూటి విద్యలే అని పై పద్యంలో గురుదేవులు పూజ్యులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియచేస్తున్నారు. ఈదువాడు లోతు నెరుగనక్కరలేదు, అలాగే ఈతరాగా లోతు నెరుగ కష్టము లేదు, భేదముండబోదు వేత్తకెప్పుడు. ఈతరాగా లోతు నెరుగ కష్టము లేదు, భేదముండబోదు వేత్తకెప్పుడు. కురుచ బుద్ధులెప్పుడు కొలత వేయుచునుందురు, కురుచ బుద్ధులెప్పుడు కొలత వేయుచునుందురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఈత కొట్టడం చేతైన వాళ్ళకి నీళ్ల లోతు ఎంత ఉందో ఏమిటో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. జ్ఞానికి ఎక్కువ తక్కువ భేదం ఉండదు. అట్లాగే అల్పమైన బుద్ధులు కలవాళ్లు మాత్రమే ప్రతిదానికి లెక్కలు కడుతూ ఉంటారు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లేవాళ్లు మైళ్ల తరబడి సముద్రంలోకి వెళ్తుంటారు. వారు చేపలు పట్టే ప్రాంతంలో సముద్రం అంతులేని లోతు ఉంటుందని వాళ్ళకి తెలుసు. సముద్రం ఎంత లోతున్నా ఎన్ని ఒడిదుడుకులతో ఉన్నా వాళ్ళు లెక్క చేయరు, భయపడరు. సముద్రం లోతుతో వాళ్ళకి పనే లేదు. ఎందుకంటే ఎలాంటి లోతుల నుంచైనా క్షేమంగా వారు ఈదగలము అనే విశ్వాసం ఉన్నవాళ్ళు. చిన్నప్పటి నుంచి వారి సాధనంతా సముద్రం పైనే కనుక లోతు గురించిన ఆలోచన వారికి ఎప్పుడూ రాదు. అదేవిధంగా పిల్ల కాలువల్లో ఈత కొట్టేవాళ్ళు కొంచెం పెద్ద చెరువులోనో నదిలోనో ఈత కొట్టాలంటే అమ్మో చాలా లోతుంటుంది, నేను ఈదలేను, మునిగిపోతాను బాబో అంటారు. దీనికి కారణం తాను చేసే పని మీద తనకే అపనమ్మకం, భయం. నిరంతరం శిక్షణ వల్ల మనిషిలో ఒక విధమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అలాంటి సాధనను ఆచరించటం వల్ల తాను చేయలేను అనే అపనమ్మకం పోతుంది. చేసి సాధించాలి అనే ఉత్సాహం ఇనుమడిస్తుంది. చేయవలసింది చిన్నదైనా పెద్దదైనా భేదం కనిపించదు, పెద్దగా తేడా అనిపించదు. సర్వం తెలిసిన జ్ఞానులైన వారు 100 మంది ఉద్దండ పండితుల మధ్య కూర్చున్నా ఎలాంటి ఒత్తిడికి లోనుకారు. మిడిమిడి జ్ఞానం ఉండి వచ్చిన వాళ్ళు తమ కంటే గొప్ప పండితులేమో, నేను వారితో వాదించగలనో లేదో, వాదించలేకపోతే అవమానపడవలసి వస్తుందేమో అంటూ ముందుగానే తనను తాను అసమర్థునిగా, చేతగానివాడిగా ఊహించుకుంటాడు. అదే వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. అసమాన పాండిత్య పటిమ, జ్ఞాన సంపద కలిగిన వేత్తలకు మానసిక బలహీనతలుండవు. ఎదటివారు పండితుల, గండపెండేరాలు, సత్కారాలు పొందినవారా, రాజసన్మానాలు పొందినవారా, తమ విజయ పరంపరను సాగిస్తూ తమ దగ్గరకు వచ్చినవారా అనే మీమాంస ఉండదు. ఎదటివారు పండితులు, వారితో తలపడాలి అంతే. యుద్ధంలో దిగిన తర్వాత కత్తి దెబ్బల గురించి ఆలోచించకూడదు. ఈ పద్యంలోని గూఢార్థం ఏమిటంటే, ఎవరికి వాళ్ళు ముందుగా తక్కువ చేసుకుని ఆలోచించకూడదు. ఎక్కువ తక్కువ అనేవి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. దేనిలోనూ విజయాన్ని పొందలేరు. వేత్తలైన వారు ఈ స్థితులను దాటి పై స్థితిలో ఉంటారు. అంటే స్థిత ప్రజ్ఞత్వం కనుక వారికి అన్నీ ఒకే విధంగా అవగాహనలోకి వస్తాయి. అందువల్ల ప్రయత్నంతో ఈ స్థితిని సాధించాలని, అప్పుడు ఎక్కువ తక్కువ అనే భేదాలు కనిపించవని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియజేస్తున్నారు. స్వార్థ బుద్ధి పెంచి స్వాములదరిజేరి, స్వార్థ బుద్ధి పెంచి స్వాములదరిజేరి, కోట్ల వరములెల్ల కోరు జనులు, కోట్ల వరములెల్ల కోరు జనులు,
బుద్ధి మార్చుకొన్న బుధులవుచు వెలుగురా. బుద్ధి మార్చుకొన్న బుధులవుచు వెలుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొందరు స్వార్థపరులు స్వాములకి దగ్గరగా చేరి అనేక వరాలు కోరుకుంటారు. కానీ వాళ్ళు స్వార్థబుద్ధిని మార్చుకున్నప్పుడు మాత్రమే విజ్ఞులుగా కనిపిస్తారు. మనిషి స్వార్థపరుడు అయ్యేది తాము పూర్తిగా డబ్బు అవసరంలో మునిగి ఉన్నప్పుడే. డబ్బు విపరీతంగా సంపాదించాలనే దురాశ వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారికి అన్ని వైపులా దారులు మూసుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు స్వామీజీలు, యోగులు, గురువులు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేసి అందులో ఎవరు ఎక్కువగా పేరు గడిగించిన వారో వాళ్ల దగ్గరకు మెల్లగా చేరతారు. ప్రారంభంలో తాను గొప్ప ధనవంతుణ్ణి అయినా దైవభక్తి పరుణ్ణి కావటం వల్ల మిమ్మల్ని సేవించుకుంటూ ఖరీద్దామని వచ్చినట్లుగా చెబుతూ వారి దగ్గర స్థానం ఏర్పాటు చేసుకుంటారు. వారికి ఏదో ఒక ఆశ చూపిస్తారు. మీకు ఒక ఆశ్రమం కాకపోతే మరోటి కట్టిస్తాను, ఏదో సేవ చేస్తాను అని చెప్పి తన మీద నమ్మకం కలిగేటట్లు ప్రవర్తిస్తారు. ఆ క్రమంలో నెమ్మదిగా తనకు కావలసిన వరాల్ని వారికి వెల్లడిస్తారు. వాళ్ళు కోరే వరాలు కూడా పోని ఏదో పుత్ర సంతానం కావాలనో, పిల్లల విద్యాభివృద్ధి కోసమో, కుటుంబం ఆరోగ్యం కోసమో, లేకపోతే అమ్మాయి పెళ్లి కావాలనో ఇలాంటివి కాదు. వాళ్ళు కోరేవి కోట్ల రూపాయలు లబ్ధి. అవి లబ్ధి పొందే వరాలనే వాళ్ళు కోరుకుంటారు. ఒకవేళ ఈ గురువుగారు లేదు ఈ సత్పురుషుడు, మహనీయుడు, స్వామీజీ అనుగ్రహించి అలాంటి వరాల్ని ప్రసాదించినా మళ్ళీ రెండోసారి వచ్చి అంతకు రెట్టింపు వరాన్ని కోరడం చెప్పలేంగా. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ కోర్కెల వలయం నుంచి బయటపడలేరు. వారికి కావలసింది డబ్బు, వరం కాదు. ఆ డబ్బు ఏ విధంగా వస్తుంది అనేదే. బుద్ధి నిజంగా వారు మహనీయుల్ని దర్శించుకున్నప్పుడు డబ్బుతో ప్రమేయం లేని భక్తిధనాన్ని కోరుకుని అందుకోసమే సాధన చేయాలి. డబ్బు మీద చూపించినంత ప్రేమ, అభిమానం దర్శించిన స్వామీజీల మీద చూపిస్తే, గురువుల మీద చూపిస్తే ఆయనే సరైన తరుణోపాయాన్ని బోధిస్తారు. అందువల్ల శాశ్వతంగా నిలిచిపోయే విజ్ఞాన ధనులవుతారు, సుజ్ఞాన ధనులవుతారు. కనుక ముందుగా స్వార్థాన్ని, డబ్బు మీద మమకారాన్ని విడిచిపెట్టి ఆ తరువాత మాత్రమే మహనీయుల చెంత చేరాలి. అప్పుడే జీవిత పరమార్థం లభిస్తుంది అంటూ పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు. మాన్యులైన వారు మహి ప్రేమ పంచుచు ధన్యమూర్తులగుచు తాము వెలిగే. సతము ప్రేమ పంచ సత్కీర్తి కలుగురా. సతము ప్రేమ పంచ సత్కీర్తి కలుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. గౌరవనీయులైన వాళ్ళు ఈ భూమి మీద ప్రేమ పంచుతూ తమ జీవితాల్ని ధన్యం చేసుకుని వెలుగొందుతున్నారు. ప్రేమ పంచే వారికి కీర్తి లభిస్తుంది. ప్రేమ అంటే ఒక భావన. మానవ సంబంధాలను అత్యంత పటిష్టపరచగలిగి మనసులలోని ఆర్ద్రతా భావాలను వెలువరించే శక్తి, మహిమ కలిగినది ఈ ప్రేమ భావం, ఆత్మీయత, రాగం. ఎవరైనా ఒక తెలియని ఆడపడుచొచ్చి అన్నయ్య ఇది కొంచెం చేసి పెట్టవా అని అడిగినప్పుడు కఠినాత్ముడికి కూడా ఆ మాటకు హృదయం, అలా పిలిచిన వాళ్ళ మీద ఏదో తెలియని అనురాగం పెళ్ళుబికి కన్నులలో, మాటలలో ఆర్ద్రత కనిపిస్తుంది. ఇవన్నీ కలగలిపిన భావంతో అలాగేరమ్మా అలాగేరమ్మా అంటూ ఆ ఆడపడుచు అడిగిన అన్నయ్య అనే ఆత్మీయ భావంతోనే అలాగేనమ్మా
అనే అన్నయ్య లాంటి, తండ్రి లాంటి ప్రేమభావం వీరిలో ఉదయింపజేస్తుంది. ఇవి మానవ సంబంధాల్లోని అమృత భావాల్ని మొలకెత్తింప చేయగల, అనురాగం, ఆప్యాయతలను మేళవించి కురిపించగల ప్రేమభావం. ఇది అందరూ అనుభవించాలి. ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారు అనుభవించేదే కూడా. ఈ భావం మానసిక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఒక రోగి వద్దకు వైద్యుడు వెళ్లి కూర్చొని స్వయంగా ఆ రోగికి సపర్యలు చేస్తూ ప్రేమతో ఆ రోగి శరీరాన్ని, తలను నిమురుతూ కొన్ని ఉపశమన వాక్యాలు చెప్పటం వల్ల, నీకేం పర్వాలేదయ్యా, తగ్గిపోతుంది, మేమెన్ని చూడలేదు, మేమున్నాం కదా, భగవంతుణ్ణి నమ్ముకో, నా వైద్యాన్ని నమ్ముకో, నీకెందుకు, నేను పూర్తిగా తగ్గిస్తాను కదా, నేను ఉన్నాను కదా, ఇక్కడ పెద్దవాడిని, అనుభవజ్ఞుణ్ణి అంటూ చెప్పిన ఆ సాంత్వన వాక్యాల వల్ల నెలలో తగ్గవలసినటువంటి వ్యాధి 20 రోజుల్లోనే తగ్గుతుంది. ఎందుకని? వైద్యుల్లోని ఆ ప్రేమభావం వల్ల రోగి మనసు స్పందించి తదనుగుణమైన రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. ప్రేమ అనేది మాతృప్రేమ, పితృప్రేమ, భాతృప్రేమ, సోదరీ ప్రేమ, మిత్ర ప్రేమ, గురు ప్రేమ, ప్రియుల ప్రేమ అంటూ ఎన్నో ఎన్నో రకాలుగా ఉంటాయి. కనుక ఇన్ని రకాల ప్రేమలు ఉంటాయి. కానీ కొన్ని ప్రేమలకు వ్యక్తిగత అవసరాలు కారణాలవుతాయి. బాధలకు తగినట్టుగా, బాధలను దూరం చేసే విధంగా అవసరమైన ప్రేమను పంచేవాళ్లు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారు లోకంలో అందరూ ఒకటే, అందరికీ తిండి బట్ట ఎలా అవసరమో ప్రేమని పంచటం, పొందటం కూడా అవసరమే అని భావించేవాళ్ళు. అలాంటి వాళ్ళనే ప్రేమమూర్తులుగా మనం ప్రశంసిస్తూ ఉంటాం. ప్రేమను పంచే వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది. అయితే ఈ ప్రేమ శారీరకపరమైన ప్రేమ మాత్రమే, అది వాంఛాభరితమైన ప్రేమ మాత్రమే కాకుండా నిష్కల్మషంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా చూపేటటువంటి భావం స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి ప్రేమ అనాథల పట్ల, అభాగ్యుల పట్ల ప్రదర్శించి ఆదుకున్నప్పుడు దానిని మించిన ప్రేమ లోకంలో మరొకటి లేదు, ఉండబోదు అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. వాస్తువేత్తలమని వాస్తవం మెరుగక ధర ప్రగల్భములను తాము పలికి, వాస్తువేత్తలమని వాస్తవం మెరుగక ధర ప్రగల్భములు తాము పలికి, వాస్తృశాస్త్రరీతి వక్రీకరించురా కాళికాంబతనయ కనుము కృష్ణ. వాస్తుశాస్త్రం అంటే వాస్తవాన్ని తెలియచేసేది. వాస్తవాన్ని తెలుసుకున్న వాళ్లే వాస్తుశాస్త్రజ్ఞులు. కానీ కొంతమంది తాము వాస్తుశాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగిన వారమని చెబుతూ మూల సూత్రాలు, శాస్త్ర విషయాలు ఎరుగక వాటిని వక్రీకరిస్తూ ఉంటారు. వాస్తు అంటే వాస్తవం. దేనికి సంబంధించిన వాస్తవమో తెలుసుకోగలిగితే అసలు వాస్తుకున్న పరమ అర్థం ఏమిటో తెలిసిపోతుంది. ఎత్తైన కొండల కింద భాగంలో ఇళ్లు నిర్మించకూడదు అనేది వాస్తు. అలా కడితే వర్షాలకు, మరే ఇతర ప్రకృతి బీభత్సాలప్పుడు పైనుంచి కొండ చర్యలు విరిగిపడి కిందనున్న ఇళ్ల మీద పడి ప్రాణ నష్టం జరగవచ్చనేది వాస్తవం. నదుల ఒడ్డున, సముద్రానికి దగ్గరలో ఇళ్లు కట్టకూడదనేది వాస్తు. అలా కట్టడం వల్ల నదులు పొంగినప్పుడు, సముద్రం ఎగిసినప్పుడు జన నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందనేది వాస్తవం. కట్టుకున్న ఇంట్లో కలకాలం సుఖంగా ఉండటం కోసం శాస్త్రబద్ధంగా కట్టుకోవటమే వాస్తు రీత్యా ఇల్లు కట్టడం అనేది. ప్రకృతి విలయాలు, గాలివానలు, భూకంపాలు మొదలైనవి వచ్చినప్పుడు కూడా ఆ ఇల్లు, అందులో నివసించే వారికి రక్షణ కల్పించగలగాలి. ఆ ఇల్లు తట్టుకొని నిలబడగలగాలి.
ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువైన పరిస్థితుల్లో అందులోని జనం త్వరగా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోగలగాలి. ఇవే వాస్తులో ప్రాథమిక సూత్రాలు, నియమాలు. ఒక ఇంటికి 4 పక్కల ఎదురెదురుగా గుమ్మాలు కిటికీలు పెట్టమనటంలో ఆంతర్యం గాలి వెలుతురు బాగా రావటం ఒకటి. ఒకవేళ గాలివాన తుఫాను లాంటి సమయాల్లో తలుపులను గుమ్మాలను తెరిచి ఉంచటం వల్ల అత్యంత వేగంగా వీచే గాలి తెరచి ఉన్న కిటికీలు గుమ్మాల్లో నుంచి పోతుంది. అలాగాని పక్షంలో ఆ గాలి తాకిడి గోడలపైన పడి ఇల్లే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అగ్ని ప్రమాదం లాంటివి సంభవించినప్పుడు 4 పక్కల గుమ్మాలుండటం వల్ల ఇంట్లో సామాన్లని త్వరగా బయటికి చేరేయచ్చు, ప్రాణ నష్టం సంభవించదు. నివసించే వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేయాలి. కానీ కొందరు ఈ ప్రాథమిక సూత్రాలను విస్మరించి యజమానులను సంతృప్తులు చేయడానికి వారికి తోచిన పరిజ్ఞానంతో ఇళ్లను నిర్మింపచేయటం వల్ల తర్వాత బాధపడవలసి వస్తుంది. అందులో నివసించే కుటుంబ సభ్యులు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో శాస్త్రంలో చెప్పిన విషయాలను సరిగా గ్రహించకుండా స్వార్థబుద్ధితో శాస్త్ర విషయాన్ని వక్రీకరిస్తూ ఎదటి వారి మన్నలను పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాటిని అనుసరిస్తూ ఉంటారు. శాస్త్రాన్ని కూలంకషంగా చదివి అర్థం చేసుకుని అమలు చేస్తే ఎలాంటి విపరీతాలు సంభవించవు. కనుక వాస్తు శాస్త్రజ్ఞులైనా, వృత్తి ఉపాధ్యాయులైనా, లేకపోతే ఆధ్యాత్మిక గురువులైనా ఎవరైనా కూడా సాధన చేసి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుని బోధించవలసిందే గాని మిడిమిడి జ్ఞానంతో చెయ్యకూడదు అనేది ఇందులో ఉన్న అంతరార్థం. కాబట్టి శాస్త్రం తెలియని వాళ్ళు ఊరికే ఉండాలి, అంతేగాని తోచిన విధంగా వక్రీకరించడం వల్ల అది ఇతరులకి శ్రేయోదాయకం కాదు, మీదు మిక్కిలి నష్టాన్ని కలిగిస్తుంది అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు పై పద్యంలో తెలియచేస్తూ, వాస్తుపరంగా గృహాలను నిర్మించుకున్న వారు వర్ధిల్లుతూ ఉంటారు అని. వాస్తు శాస్త్రం మీద చాలా గౌరవం ఉంది. వాస్తు శాస్త్రాన్ని విమర్శించే పని లేదు. కానీ వాస్తుని చదవకుండా, మూల సూత్రాలు తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో తప్పు పట్టించేటటువంటి వారిని గురించే ఈ పరామర్శ అంతా అని మనం తెలుసుకోవాలి. తుచ్చమైన పదవి దొరికిన ఎంతనే, తుచ్చమైన పదవి దొరకిన ఎంతనే, గనులమునుచునుందురు గర్వమునను, పరువు శాశ్వతము పదవులు కావురా, పదవులు శాశ్వతము కావురా. కాళికాంవతనయ కనుము కృష్ణ. ఒక పదవి లభించినంతనే కొంతమంది తామే గొప్పవాళ్లమని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. పరువు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, కానీ పదవులు కాదు. ఒక వ్యక్తి యొక్క అర్హతల్ని, అనుభవాన్ని, కార్యదీక్షాపటిమను గుర్తించి వారికి తగిన పదవిని కట్టబెడతారు. ఆ పదవిలో ఉన్నంతకాలం తనను ఏ మంచి ఫలితాలను ఆశించి ఆ పదవిలో కూర్చుండబెట్టారో ఆ పదవి పరిధిలో ఉన్న విషయాలకు, వ్యవహారాలకు న్యాయం చేయటానికి పాటుపడాలి. సామాన్య పదవులకు ఎలాంటి అధికారాలు ఉండకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద పదవులు నిర్వహించే వారికి కార్యనిర్వహణ సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ధర్మాన్ని, చట్టము, శాస్త్రము ఎలా ఉండేవి, ఎలా ఉండాలి అన్నది మాత్రమే చెప్పుకుంటున్నాము. మరి వాటి రోజున పదవులు ఎలా వస్తున్నాయో, పదవులు ఎలా పొందుతున్నారో, వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాము. అది సరైన విషయము కాదు అని చెప్పుకోవటమే ఈ పద్యము, ఈ పద్యానికి వ్యాఖ్యానము, చెప్పుకునేటటువంటి అంతరార్థం. అది ప్రతివారికి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇది ఈ ప్రత్యేక అధికారాలతో పాటు
పెద్ద పదవిలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. అలాంటి సౌకర్యాలు కల్పించడంలో ఉద్దేశం వాళ్ళు అన్ని విధాలా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా ఉంటే వారి బాధ్యతల్ని ఇంకా ఎక్కువగా నిర్వహిస్తారని, ఈ అధికారాలు సౌకర్యాలు వారు అధిష్ఠించే పదవికి సంబంధించినవే. ఎవరు అధిష్ఠించినా ఆ అదనపు విషయాలు అందరికీ వర్తిస్తాయి. దిగిపోతే అన్ని అధికారాలు సౌకర్యాలు పోతాయి. అంటే అధికారం అశాశ్వతం. దాంతోపాటు పొందే అదనపు అధికారాలు లేదు సౌకర్యాలు సౌలభ్యాలు కూడా తాత్కాలికమే. ఇది మరిచిపోయిన కొంతమంది పదవి లభించింది అంటే, అధికార పగ్గాలు చేపట్టాము అంటే ఏమి చేయాలో మరిచిపోయి ఏదేదో చేస్తూ ఉంటారు. మనవాడు గొప్ప అధికారి అయ్యాళ్లే, మనకు తెలిసినవాడు కదా, మన మిత్రుడు కదా, మనకు దూరపు చుట్టం కదా, పోని ఒక్కసారి చూసి వద్దామంటూ తమ వాడి వైభవం కళ్ళారా చూసి ఆనందిద్దాం అనుకుని వెళ్లిన కుటుంబ సభ్యులకి, మిత్రులకు, ఇతరులకు కొంతమంది అయితే దర్శనాన్ని కూడా ఎవరు. తాను గొప్ప అధికారిని గనుక ఎవరినైనా ఆ మాత్రం ఇబ్బంది పెట్టకపోతే తన విలువ తగ్గిపోతుందనే భావన, అధికారం ఉందనే గర్వంతో అయిన వారిని ఎవరిని లెక్క చేయక ఉండటం వారికి లక్షణంగా మారుతుంది. అప్పుడు అసలు గుణాలు బయటపడతాయి. జాలి, కరుణ, స్నేహం, వినయం అన్నీ మాయమైపోతాయి. కృతజ్ఞతా బుద్ధి ఆవర్తిస్తుంది. కానీ వర్తమాన కాలంలో ఎక్కువ భాగం మనం ఇలా చూస్తున్నాం. గర్వం తాండవం చేస్తుంది. అందువల్ల పెద్ద పదవులు పొందినప్పుడు జాగ్రత్తగా అందరి పట్ల సమభావంతో ఉండాలి. తాము చేసే మంచి పనులు, పరువును పెంచే పనులు శాశ్వతంగా ఉంటాయని భావించాలి. తాత్కాలికమైన అశాశ్వతమైన పదవి పోయినా పర్వాలేదు, కానీ శాశ్వతంగా నిలిచే పరువు పోతే తిరిగి సంపాదించడం కష్టం అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు.